మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరంలో చోటు చేసుకున్న 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బాధిత యువతి చేసిన వాంగ్మూలం ప్రకారం 7 రోజుల పాటు మొత్తం 23 మంది వ్యక్తులు ఆమెపైన లైంగిక దాడికి పాల్పడ్డారని వెల్లడించింది. ఈ సంఘటనపై సమాజంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తమ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపైన తీవ్రంగా స్పందించారు. బహిరంగ సభలో ప్రసంగించే ముందు స్థానిక పోలీస్ కమిషనర్, డివిజనల్ కమిషనర్, జిల్లా మెజిస్ట్రేట్లను పిలిపించి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మోదీ నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లాల్పూర్ పాండేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటనపైన కేసు నమోదు కాగా ఇప్పటికే 9 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బాధితురాలికి మత్తు పదార్థాలు ఇచ్చి ప్రలోభ పెట్టి వేరే ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా లైంగిక దాడులకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు వెలుగులోకి రావడంతో మహిళల భద్రతపైన ఆందోళన మరింత పెరిగాయి. మహిళలు సురక్షితంగా ఉండాలన్న ధ్యేయంతో ప్రభుత్వం పోలీసు వ్యవస్థ మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. న్యాయం కోసం బాధితురాలి పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ప్రధానమంత్రి మోదీ స్పందనతో ఈ కేసుపైన మరింత వేగంగా చర్యలు చేపట్టే ఛాన్స్ ఉంది. నిందితులకు శిక్ష పడడం ద్వారా బాధితురాలికి న్యాయం జరిగేలా చూసేందుకు ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ కట్టుదిట్టంగా వ్యవహరించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.